క్షణార్థులలో తెలంగాణ 5 కోట్ల ప్రజానికానికి రేషన్ కార్డులు వచ్చినాయట. ఆదాయం ఎంత ఏం కదా అని చెప్పిరట. మీ సేవలల్లో అప్లికేషన్లు పెట్టుకోవనట. ముందుగా 2 ముచ్చట్లు చెప్తాయి. ఎందుకంటే పుట్టిన పిల్లలు ఆ పుట్టినింటిని వదిలిపెట్టి మెట్టింట్లోకి అడుగుపెట్టినట్టు ఆడబిడ్డలు ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు రేషన్ కార్డులు ఎక్కలేదు, ఏ పథకం కూడా వాళ్ళకు అందుతలేదు అన్నటువంటి కుటుంబాలు బాధపడతా ఉన్నాయి. దాదాపు తెలంగాణలో 30 నుంచి 40 లక్షల వరకు రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి 2025 నాటికి మేము ఇవన్నీ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం మాట్లాడింది. 4వ తారీఖు నాడు క్యాబినెట్ భేటీలో రైతు భరోసా, అట్నే ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి పథకం, రేషన్ కార్డులు అన్నిటి మీద మాట్లాడతా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు డైరెక్ట్గా మీకు మీ సేవ కాడికి ఒక గిగ్గి ఫారం పట్టుకొని తీసుకొని పోర్రి, మీ భార్యల పేర్లు మీ పిల్లల పేర్లు ఎక్కించుకొని రేషన్ కార్డులు అనేవి ఖచ్చితంగా మేము ఆహార భద్రత అనేది అదొకటి ఉంటుంది. మరి దాన్ని మేము మీ సేవలలో పెట్టినామని మాట్లాడుతూ ఉన్నారు. అది అది ఏం కథ, మరి ఏం పెట్టిరు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేస్తే మీకే అర్థమవుతుంది. వీడియో లాస్ట్లో మళ్ళా కలుతా. నేను వీడియోను చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ షేర్ కొడతారని కోరుకుంటూ లాస్ట్లో మళ్ళీ వీడియో చేస్తాం మీ గురించి. 2025లో 30 లక్షల నుంచి 40 లక్షల వరకు కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తులు వచ్చినాయట. మనం ఎక్కడ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఏం కథ, సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాడట మన సీఎం రేవంత్ సారు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయరు. లేకపోతే 30-40 లక్షల కుటుంబాలు ఏం జరగబోతా ఉన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాలి. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా? ఇక వారంలో కీలక ప్రకటన. హైదరాబాద్ నగరవాసులకు అయితే కొత్త రేషన్ కార్డులు వారంలోపే కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లోనే ఎన్ని లక్షల కుటుంబాలు ఈ యొక్క రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నది, ఏం కథ. అట్లనే మొత్తం 33 జిల్లాల తెలంగాణ జిల్లాలల్లో ఎంతమంది ఇప్పటి వరకు దీని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అది కూడా మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ప్రజాపాలన దరఖాస్తులో మీరు కనుక రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే దాని ఏమైనా చిన్న షీటీ ముక్క ఉండే చూడు, అది కనుక ఉన్నదా, లేకపోతే అది కూడా లేదా? సరే, లేకపోతే కూడా ఏం చేయాలి? అయితే ఆన్లైన్లో బందే ఉన్నదట రేషన్ కార్డుల గురించి. కాకపోతే ఆఫ్లైన్లో కూడా మన పేర్లు ఎక్కించుకోవచ్చట. ఆ రకంగా కూడా ప్రకటించారు. మరి ఆహార భద్రతా కార్డు అనేది ఆన్లైన్ అంటే ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడే ఉంటుంది, కానీ ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అంటే మరిగా తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందో చూడరయ్యా ప్రజలారా. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. దీనికోసం ఆదాయ పరిమితి అంటే మనకు ₹1,00,000 సంవత్సరానికి, లక్షన్నర ఎంత అన్నది ఆదాయ పరిమితి. అయితే ఇతర అర్హతలపైన అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పు చెల్లిన సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు మాత్రం ప్రతిపాదించినట్లు తెలిసింది. వాస్తవానికి ఇప్పుడు పల్లెటూర్లలో ఎంత ఉండాలి, పట్టణాలలో ఎంత ఉండాలి ఆదాయ పరిమితి, దీని గురించి మాట్లాడడం లేదు. అయితే ఆదాయ పరిమితిని పెంచే ఆలోచన ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సర్వే చేసిరయ్యా, ఏమని తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా బతకాలంటే ప్రతి కుటుంబము ₹4 లక్షల వరకు సంపాదన ఉండాలి అని మాట్లాడారు. మరి అటువంటిది ఇప్పుడు ₹1,50,000 ఆదాయ పరిమితి పెడితే ఎలా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ₹2 లక్షల వరకు ఆదాయ పరిమితి. ఇంకోటి చూసుకుంటే ఇక ముందర పోతూ ఉంటే మీకు అర్థమవుతుంది అసలు ఏం కథ 8 లక్షల కుటుంబాలు అన్నది. వారంలోపే కీలక నిర్ణయం. కొత్త రేషన్ కార్డుల కోసం హైదరాబాద్ నగరవాసులు ఎదురుచూపులు త్వరలోనే తెరపడనుంది. సంక్రాంతి తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం ఇవ్వడంతో ఆశలు దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగరం నుంచి కొత్తగా దాదాపు 1,00,000 దరఖాస్తులు వస్తాయని దాదాపు అధికారుల వర్గాల అంచనా. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని పరిధిలో అయితే 6,39,506 రేషన్ కార్డులు ఉండగా మళ్ళా 15% వరకు
పెరుగుతూ ఉండవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులు అనుకుంటున్నారట. అంటే ఇప్పటికే దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షలు ఉన్నా కానీ ఇంకా కూడా పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఏంది ఒక అధికారుల అంచనా. ఇక్కడ చూసుకుంటే 15 నుంచి 20% అంటే గంతే. కానీ ఇంకో విషయం మీకు క్లారిటీగా తెలియాల్సిన విషయం ఇంకోటి ఉన్నది. ఏంటి అంటే మొత్తం 33 జిల్లాల్లో కలిసి 30 లక్షల నుంచి 40 లక్షల తెల్ల రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయని చెప్పిరయ్యా. 30 లక్షల తెల్ల రేషన్ కార్డుల నుంచి 30 నుంచి 40 లక్షల తెల్ల రేషన్ కార్డు నుంచి ఓన్లీ హైదరాబాద్లోనే ఆ మాత్రం ఉంటే మరి మిగతా 32 జిల్లాలలో ఎంత ఉండాలి? అది ఇంకోటిగో రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేరు మార్చడానికి తప్పనిసరి ధృవీకరణ పత్రాలు అవసరం ఉంటాయని, భార్య పేరు చేర్చాలంటే అందుకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా పిల్లల పేరు చేర్చడానికి వారి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలరా వీడియో చూస్తారు కదా, వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఏమంటా ఉన్నా అంటే మీరు ఖచ్చితంగా ఒకవేళ ఆధార్ కార్డు గురించి చేసుకోవాలంటే మీ సేవ కేంద్రాల్లోకి ఒకసారి వెళ్ళి అడగండి. ఎందుకంటే ఇప్పుడు మా భార్య నేను చేసుకోవాలనుకుంటున్నా, మరి ఆమెకు ఏదైతే ఇప్పుడు మాకు వివాహం జరిగింది కదా, వివాహం జరిగినట్టుగా ఏదైతే అప్పుడు పత్రం ఉంటుందో ఆ పత్రము అట్నే పుట్టిన పిల్లలది జనన పత్రం చూసిండు కదా, గదన్నట్టు ముచ్చట. అంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. 2025 నాటికి సంక్రాంతికి సన్న బియ్యము 30 నుంచి 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభము, రైతు భరోసా విడుదలకు సిద్ధము, 11-12 రకాల కేటగిరీల పింఛన్లు విడుదల, ఇంకా చెప్పుకుంటూ పోతే మూసీనది ప్రక్షాళన, చెప్పుకుంటూ పోతే శాటా భారతం ఎంత ఉన్నది అంటే అంత ఉన్నది. ఏది అవసరం లేదు. మీరు చూసిరు కదా, ఆదాయం ఎంత ఉండాలి పల్లెల్లో ఉండే గ్రామాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు, పట్టణంలో లక్షల ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉంటారు, సింపుల్గా బతికేటోళ్ళు ఉంటారు. మరి పట్టణ వాసులకు అంటే అందరికీ వస్తుంది కదా, మరి ఆడ ఎంత ఉండాలి అన్నది ప్రజలారా మీరే కింద కామెంట్ చేయాలి. ఈ వీడియోను చూసే ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ దాకా చూసిన వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరు. ఏమని ఆదాయం గింత ఉండాలి, వాళ్ళకు పల్లెటూరు వాళ్ళకు, పట్టణ పోలకు గింత ఉండాలి, సభ్యుల సంఖ్యనట ఎంత ఉండాలి, కుటుంబ సభ్యుల సంఖ్య అంటే 4-5 ఉంటే ఆదాయం కూడా పెరుగుతుంది కదా. ఆ 4-5 ఉన్న రేషన్ కార్డుది. మరి ఆదాయ పరిమితి పల్లెటూళ్ళల్లో ఓ రకంగా, పట్టణంలో ఓ రకంగా పెట్టుడు కరెక్టే. పల్లెటూళ్ళల్లో భూమి పరిమితి కూడా పెడతా ఉన్నారయ్యా. అంటే మంచి పట్ట భూమి గింతుంటే రేషన్ కార్డు ఇస్తాము, లావాన్ పట్ట గింతుంటే రేషన్ కార్డు ఇస్తాము అనే అభిప్రాయం కరెక్టా ఏంది ఏం కథ మీరు ఒకసారి వీడియోలో కింద కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి పౌరాలకి జై తెలంగాణ, జై హింద్.